ఎపిసోడ్ 1 నీ నవ్వే నా వైఫై. ఉదయం వెలుతురు పాఠశాల బెల్లంలా నెమ్మదిగా పక్కలకు జారుతుంటుంది. పడవలా నడిచే రోడ్లమీద బస్టాప్ కాస్త రద్దీగా ఉంది. ఆ రద్దీ మధ్యలో అర్జున్ తన హెడ్ఫోన్స్ వేసుకుని ఏదో ట్యూన్లో తల ఊపుతూ నిలబడి ఉన్నాడు. అతని కళ్లముందు కనిపిస్తున్న పీడీఎఫ్ కంటే మనసు మాత్రం ఎక్కడో ఫ్లోటింగ్ మోడ్లో ఉంది. అప్పుడే బస్టాప్ చివరన సీత అడుగులు వేస్తూ చేరుతుంది. ఆమె కాసేతు గాలి పీల్చుకుని బస్టైం చూసి ఆవేశంగా, సీతా, ఇది బస్టాపా లేక పేషెన్స్ ప్రాక్టికల్ ఎగ్జామా? ఆ మాటను అర్జున్ స్పష్టంగా వినేశాడు. అతను హెడ్ఫోన్స్ తీసి చిరునవ్వు కొట్టాడు. ఆ నవ్వు కాస్త నల్లటి పొగమాదిరిగా మరీ సీరియస్గా కాకుండా గాల్లో తేలే చిలిపి గుడ్డు మాదిరి. అర్జున్, పరీక్షే సిస్టర్, కాని నీ నవ్వు కనబడితే పాస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. నవ్వా? ఇంకా నేను నవ్వలేదు కదా? నవ్వని వాళ్లకి కూడా ఒక హిడెన్ స్మైల్ ఉంటుంది. డేటా ప్యాక్లాగా నువ్వు మాట్లాడితే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సీత ముఖం కొంచెం సాఫ్ట్ అయింది. చిటికెడు స్మగ్, చిటికెడు క్యూట్. బస్ వచ్చింది. హాప్ ఇన్ మోమెంట్. రద్దీ. జనాలు బస్సెక్కుతున్నారు. సీత ఒక విండో సీట్ పట్టుకుంది. అర్జున్ కొంచెం వెనక, కాని పక్క సీటు ఖాళీగా ఉంది. అర్జున్ అందులో కూర్చోడానికి ప్రయత్నిస్తుంటే, సీత, ఎక్కడే కూర్చుంటారా? బాగానే ఉంది, కాని హెవీ వెయిట్ అయితే పడిపోయే ఛాన్సుంది. అర్జున్, నా వెయిట్ కంటే నీ హావభావాలే హెవీ, వాటితోనే ఎవరు పడిపోతారో చూడాలి. సీత, పక్కకు చూసి కొంచెం నవ్వి, కొంచెం ఏదో అనిపించి ఎలాగైనా సరదాగా ప్రశ్న వేసింది. సీత, నువ్వు మాట్లాడ్డానికి వేరే ఛార్జర్ యూజ్ చేస్తావా? ఎనర్జీ ఫుల్గా ఉంది. అర్జున్, నీ దగ్గర ప్రాక్సిమిటీ ఉండగానే ఛార్జింగ్ ఫాస్ట్ అవుతుంది. అంతలో బస్ జెట్లాలాగి బ్రేక్ కొట్టింది. అర్జున్ బ్యాలెన్స్ తప్పి సీతవైపు పడిపోయాడు. సీత, అయ్యయ్యో, జాగ్రత్తగా! ఇలా పడితే నేనే నిన్ను లేపాలి కదా? అర్జున్, అదే నా గోల్. ఒకసారి సీత చేత్తో లేడు అని వినడం. సీత, నీ డ్రీమ్ లిస్ట్లో ఇలాంటివి ఉంటాయా? అర్జున్, నీతో మాట్లాడే ఛాన్సుంటే ఏ డ్రీమ్ అయినా సరే యాడవుతుంది. సీత అలా విని కిటికీలోంచి బయట చూస్తుంది. బయట కనిపిస్తున్నవి రోడ్లు, చెట్లు, జనాలు. కాని ఆమె మనసు మాత్రం అర్జున్ దగ్గరే నిలిచిపోయింది. బస్ ప్రయాణం. చిన్న చిన్న స్పార్క్స్. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని ఏదో ఇన్విజిబుల్ థ్రెడ్తో కనెక్ట్ అవుతుంటారు. బయట సూర్యుడు విండోలో నుంచి సీత జుట్టుపై పడతాడు. ఆ జుట్టు మెరుపులా గాలి తాకుతూ అర్జున్ ముఖంపై పడుతుంది. అర్జున్ సైలెంట్గా, కాని మనసులో చిన్న పండుగ. అతను ధైర్యం చేసి అడిగాడు, అర్జున్, మీరు రెగ్యులర్ ఈ బస్సెక్కుతారా? సీత, అవును, ఎందుకు? అర్జున్, నేను కూడా. అలా డైలీ జర్నీ షేర్ చేస్తే డేటా లెస్ అవ్వదు కదా? సీత, జర్నీ షేర్ చేయడం ఓకే, కాని బ్యాటరీ డ్రైన్ అయితే బాధ. అర్జున్, నీ మాట్లాడిన మాటలు బ్యాటరీ సేమ్ మోడ్ లాంటివి. సీత ఆ మాట విన్న తర్వాత గాలికి తేలే పూలమీద చిరునవ్వు. సీత దిగే చోటు. బస్ స్లో అయింది. సీత బ్యాగ్ సర్దుకుంది. అర్జున్, మీరెక్కడ దిగుతారో చెబితే నాకు రూట్ క్లారిటీ వస్తుంది. సీత, ఈరోజిక్కడే, కాని రేపు ఇదే బస్, ఇదే టైం. అర్జున్ కళ్లల్లో చిన్న ఫైర్ వర్క్స్. అర్జున్, అంటే రేపు మనం కలుస్తామన్నమాట. సీత, అవును, కాని ఒక కండిషన్ ఉంది. అర్జున్, ఏదైనా ఓకే. సీత, రేపు కూడా అదే క్యూట్ స్మైల్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మాట్లాడను. అర్జున్, నువ్వుంటే అది ఆటో అప్డేట్ అవుతుంది. సీత దిగిపోతుంది. అర్జున్ మాత్రం విండో నుంచి చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆ మెత్తని నవ్వు, ఆ చిన్న మాట, ఆ రేపటి వాగ్దానం, ఇవన్నీ అతని ఉదయాన్ని ఒక చిన్న ప్రేమ కథగా మార్చేశాయి. బస్ దూరమైపోతుంది. అర్జున్ హెడ్ఫోన్స్ వేసుకుంటాడు. పాట ప్లే అవుతుంది. కాని ఈసారి రిథంలో కొత్త ఫీలింగ్. పక్క సీట్లో సీత షాడో మిగిలినట్టుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.